రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ఉన్నారు, మాట్లాడదాం అన్న. ఈ డెడ్ లైన్ ఏంది, ఈ వరుస ఎన్కౌంటర్ ఏంది, నిజంగా ఎన్కౌంటర్ జరుగుతున్నాయా, పట్టుకొని చంపుతున్నారా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం దీంట్లో మీద? ఈ బూటక ఎన్కౌంటర్ హత్యలని ప్రభుత్వ హత్యలే. మా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా ఒక ప్రకటన చేసిండు ఆ 2024లో అప్పటి నుంచి మధ్యప్రదేశంలో ఆదివాసీ కగార్ ఆపరేషన్ పేరు మీద చేసిండు. దానికి 6 నెలల పాప నుంచి ఇప్పటి వరకు కూడా మావోయిస్టులను హతమారుస్తాం లేకుండా చేస్తామని ఆయన చేసిండు. మేము ఇన్ని రోజులు చూసినాం. ఇప్పుడు ఏమంటున్నామంటే తలకాయ నరికేస్తాం, అనకము కాలు నరుకుతాం, చంపేస్తాం అంటాం కదా. వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి సుమోటో కేసు కింద, హత్య నేరం కింద, బిఎన్ఎస్ కింద 103 సెక్షన్ కింద అమిత్ షాపై సుప్రీంకోర్టు కేసు పెట్టాలి. ఇప్పటిదాకా మేము అనలే, ఇంకా ఏదో మావోయిస్ట్ పార్టీ అంటాం. కానీ ఆదివాసులను గూడాలు కాల్ చేసి కార్పొరేట్ సంస్థలు అందిస్తున్నాం కాబట్టి నువ్వు హత్యలు చేపిస్తున్నావు కాబట్టి నీ మీద కూడా కేసు నేరం మోపాలి. దాని వెంటనే ఎందుకు నిజంగా ఇంత కిరాతకంగా కేంద్రం వ్యవహరిస్తుంది అనుకోవచ్చు? అటు శత్రు దేశం వాళ్ళతోటేమో శాంతి చర్చలు అంటా ఉన్నది, ఇటు మన దేశ పౌరులైనటువంటి నక్సలైట్లు ఎవరైతే శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా వాళ్ళకు శాంతి చర్చలకు పోకుండా అయితే లొంగిపో లేదంటే చచ్చిపో అనే రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నది. ఏంది అసలు దీని వెనుక అంతరార్థం ఏంది? దేనికోసం అంతరార్థం అంటే ఆయన అంబానీ ఆదానికి ఆదివాసుల కింద ఖనిజ సంపదను దోసుకోవడానికి ఈ మావోయిస్టులు అడ్డం ఉన్నారు, విప్లవపాటి అడ్డం ఉన్నాయి కాబట్టి ఆ ఖనిజ సంపద కోసమే ఆయన ఒక అగ్రిమెంట్ చేసి ఉన్నాడని తెలుస్తున్నది. అంబానీ ఆదానికి చాలా వజ్రాలు అటువంటి ఖనిజ సంపద ఉంది కాబట్టి దాన్ని దోసుకోవడం కోసమే ఈయన ఒక ప్రకటన చేసి ఉన్నాడు. ఆదివాసుల జీవనోపాధి అన్నది కూడు కావాలి, గూడు కావాలి, నీడ కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, ఆరోగ్యంగా ఉన్నది, కోడి భూముల పట్టాలు కావాలి, రకరకాల ప్రజలు ఉన్నప్పుడు కావాలి. ఇవి ఇవ్వకుండానే హతమారుస్తామంటే నువ్వు ఒక హోంశాఖ ఉండి ఈ చట్టం దగ్గర ఉంది, నేను కేసు పెట్టు, కోర్టుకు పంపు, జైలుకు పెట్టు, ఈ నేరం చేయి, ఏదైనా ఒకటి చేయగాని నువ్వు హతమారుస్తా అనేది కాదు కదా. నిన్ను హతమారుస్తా నీకు కేసు పెట్టమంటారు. అందుకే ఇంకోటి కూడా వాళ్ళని చంపేసి అడవులలో జాతీయ జెండాలు ఎగిరిస్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు భారతీయులు కాదా లేకుంటే దేశ ద్రోహులా, ఎట్లా అనుకోవచ్చు? జాతీయ జెండా గెలవలేకుండా చేసిన ఆయన. జాతీయ జెండా జనవరి 26 కానీ 15 ఆగస్టు కానీ జాతీయ జెండా వేసుకుంటాం. స్వాతంత్రం వచ్చిందని, రాజ్యాధికారం వచ్చిందని, మా హక్కులు కలిగినాయని చెప్పి వేసుకుంటాం. కానీ ఆయన జాతీయ జెండాకు నిలవలేదే, ఎట్లా ఎగిరేస్తావు నువ్వు? నీకు ఎవరు ఇచ్చిన జాతీయ జెండా ఎగిరేయమని? ఎవరు నీ పోలీసు కూడా తప్పు చేస్తున్నావు, పోలీసు తప్పు చేపిస్తున్నావు కదా, పోలీసులను తప్పు చేపిస్తున్నావు. బలగాలం దించి డేరాలేసి ఇవన్నీ చేసి జాతీయ జెండాను వేసుకోవడం చాలా తప్పు అయినది. అది ఎవరు చేస్తుండో ఏం చేస్తుండో అని రాజ్యాంగం తెలుసా తెలియదా, ఆయనకి ఎవరు సలహాదారులు ఎవరినోడు ఏందని చెప్పి కూడా చాలా నేరం. అది చాలా కూడా జెండాకి అవమానపరిచిన, భారతదేశానికి అవమానపరిచిన ఆ జాతీయ జెండాతోటి చాలా అగ్ర నేతృత్వాన్ని అంతా కూడా కోల్పోతా ఉన్నది పార్టీ, మావోయిస్ట్ పార్టీ. నిజంగానే అంతం అవుతుంది అనిపిస్తున్నదా ఆయన పెట్టినటువంటి డెడ్ లైన్లో? అంతం ఎప్పుడు కాదు. ఇప్పుడు నేను నా ఏజ్ వచ్చింది, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను పోతున్నావు, నా పిల్లలు నా మన్మడో వస్తాడు, ఏ మూలకో మొల ఉడుతుంది. ఇది ఎప్పుడు భారతదేశంలో మానవులు ఉన్నన్ని రోజులు, సమస్యలు ఉన్నన్ని రోజులు ఈ ఉద్యమాలు నడుస్తూ ఉంటాయి, పోవడం నడుస్తూనే ఉంటాయి, ఇవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఆయన అనుకున్నది కానీ నీ ప్రభుత్వం ఇంకా 2-3 ఏళ్ళు అయితే నీ అధికారం పోతుంది. అధికారం అని ఆయన డెడ్ లైన్ పెట్టినావు, మరి రేపు అధికారం కోల్పోతే నీ డెడ్ లైన్ పెడతావా? ఇంకో ప్రభుత్వం వస్తుంది, డెడ్ లైన్ పెట్టవు కదా. నీవు ఇంకో శాఖ మారుతాయి, నీ డెడ్ లైన్ పెట్టవు కదా. కానీ విప్లవ పార్టీ కానీ భారత పౌరులు కానీ ఎప్పటికి ఉంటారు వీళ్ళు. అది అధికారం ఉన్నది పవర్ ఉంటుంది, ఎవరైనా అధికారం ఉన్నది పవర్ ఉంటుంది. మానవులకి ఏముంటుంది, కష్టజీవులకు కొంచెం కష్టపడతాము, కొంత ఆకలికి ధూపకో ఏదైనా కష్టపడతాము. మేమైతే సావం కదా, ఎట్లా బతికే ఉంటాం కదా. మళ్ళా పైన ఓటు కోసము వస్తావు కదా, అప్పుడు ఓటు ధరలంపు చేస్తాం, తిరగబడడం చేస్తాం, ఏదో రకంగా నేను అప్పుడు మళ్ళీ లేవనెత్తాం కదా. నువ్వు పలానాడికి డెడ్ లైన్ పెట్టలేవా, పలానా నువ్వు చేయలేవా, నీకు ఎందుకు వేయాలని అనుకోరా? ప్రపంచ దేశాలు చూస్తున్నాయి నీకోసం ఈ డెడ్ లైన్ ఉంది. కానీ చాలా ఖండిస్తా ఉన్నాం మేము ఈ డెడ్ లైన్, ఆ మీదనే మేము అందుకే కేసు పెట్టమంటాం. ఇటు హిడ్మా నిన్న మొన్న రీసెంట్గా ఎన్కౌంటర్లో చనిపోయిండు. ఏమనిపిస్తుంది? హిడ్మా అంటే ఒక స్ట్రాటజికల్ స్ట్రాంగ్ లీడర్ అని చెప్తా ఉంటారు. ఆయనే పోయిన తర్వాత ఇంకా పార్టీ మనుగడలో ఉంటుంది. పార్టీ ఎప్పుడు పోలేదు, పార్టీకి చాలా మంది ఉన్నారు.
ఎడ్మా కూడా ఒక లెటర్ పెట్టిండు, ఒక విలేకరు ద్వారా, ఒక మీడియా ద్వారా, నేను లొంగిపోతా, సమస్యలు ఉన్నాయి, మీకు చర్చలు జరపండి అని చెప్పిండు. లెటర్ కూడా ముందుకు వచ్చింది. ఆ లెటర్ వచ్చినాక కూడా నువ్వు ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు? 6 నెలల క్రితమే వాళ్ళు విరమించుకున్నారు. ఎన్కౌంటర్లు మేము ఆపేస్తున్నాము, ఛాన్సెస్ జరపమని చెప్పిండ్రు. అలా ఆపిండ్రు వాళ్ళు. ఎక్కడ జరుపుతలే పైరు చేస్తే నువ్వు పైరు చేయడా? నువ్వు ఒకటి కొడితే 2 నెలలు కొడతా, లేకపోతే ఒకటే కొడతా కదా. వాళ్ళకి ఎవరికి దెబ్బ తాకుతున్నాయి, తాకుతలేవు కదా అంటే వీళ్ళు విరమించుకున్నారు. వాళ్ళకు ఆయుధం దొరికింది. వాళ్ళు ఇష్టం మంచిగా చిత్రహింసలు పెట్టి హతమార్చి ఈ హత్యలన్నీ కూడా బూటకు ఎన్కౌంటర్ అన్ని కూడా ప్రభుత్వ హత్యలే. ఈ ప్రభుత్వం చేపిస్తుంది, మానవులను హత్య చేపిస్తుంది. అదే మీలాగా మాట్లాడే వాళ్ళందరినీ బండి సంజయ్ ఏమో అర్బన్ నక్సలైట్లు అంటుండు కదా. మరి బండి సంజయ్ అర్బన్ నక్సలైట్ అంటే ఎవరండి? ప్రజాపోరాటం చేస్తున్నాం నక్సలైట్లు అలాగుంటుంది. ఇంకా ప్రజాపోరాటం బీజేపీ ప్రభుత్వం ముందు అనుకున్నాం. ఈ బీజేపీలో కూడా ఎంతోమంది రౌడీలు ఉన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తే కూడా మంత్రి కొడుకొచ్చి బండ్లు ఎక్కించి కూడా పోయిండు. కేసుకి బీజేపీలో ఎంతమంది హత్యలు చేస్తలేరు, ఎంతమంది మీద వాళ్ళ కేసులు లేవు. ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి. మీరు కూడా అప్పుడే నక్సలైట్లే కదా, మేమేం కాదు కదా. మీరు కూడా నేరస్తులే కదా, మీరు రౌడీలే కదా, మీరు కూడా దోపిడీదారులే కదా. మరి మీరు కూడా మీదేం చక్కగా ఉన్నది, మీదే మాకనే ఎక్కువ ఉన్నది. మేము ప్రజల కోసం పని చేస్తున్నాము, అధికారం కోసం నువ్వు పని చేస్తున్నావు. నీ అధికారం ఉందని పని అని అర్బన్ నక్సలైట్ అంటున్నావు. మరి నువ్వు నక్సలైట్ తెలియదా నీకు? నువ్వేం చేస్తున్నావు? నక్సలైట్ ఏం కోరుకుంటున్నాడు? కూడు కావాలి, బూడు కావాలి, నిత్య కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగం కావాలి, మా జీవన చూపించమంటున్నారు. పోడు భూముల పట్టాలు ఏమంటున్నారు? ఆయన లెక్క కాంట్రాక్ట్ అంబానికో అదానికో కనీస సంపద దోసుకోండిగా. అడవి ధ్వంసం అయితే ఏమవుతుంది? గాలి రాదు, నీరు రాదు, అనేక సమస్యలు వస్తాయి కదా. ఆయన గాలి పీల్చుకోడా? ఆయనకు నీరు తాగడా? మరి అటువంటి దోపిడీ అవసరం ఆయనకు? అన్నికే ఆయన ఏం తింటున్నాడు, ఏం తాగుతాడు, ఏం మేము పండించిన రైతులు పంటనే కదా తినేది ఆయన. ఆయన ఆ అడవి కాపాడుకునేది ఎవరు? ఆదివాసులే కదా. ఆదివాసి కాపాడు కనీస సంపద కోసమే కదా అర్బన్ లైసెన్స్ అంటున్నావు నువ్వు. అర్బన్ లైసెన్స్ కాదు. వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజాపోరాటం చేసిన వాళ్ళు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు భవిష్యత్తు గురించి పనిచేస్తారు కదా. ఏం చెప్పాలనుకున్నావు ఫైనల్గా? ఇటు కేంద్రానికి కావచ్చు, ఇటు స్టేట్లో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లకు కావచ్చు, వాళ్ళ మీద మేము హోంశాఖ అమిత్ షా కేసు పెట్టమంటున్నాం కదా. ఉమోట హత్య నేరం కింద BNS 103 సెక్షన్ కింద అమిత్ షాపై కేసు పెట్టమంటున్నాం. ఆ కేసు పెట్టాలి, సుప్రీంకోర్టు పెట్టాలి. ఎందుకంటే ఇన్ని ఆరాచాలు అవుతున్నాయి, ఇన్ని రకాలు అవుతున్నాయి కాబట్టి వెంటనే వాళ్ళ మీద కేసు చేసుకోవచ్చు, సుప్రీంకోర్టు చేసుకోవచ్చు. అది పెడితే సుప్రీంకోర్టు ఉన్నట్టు, న్యాయం ఉన్నట్టు, మేధావులు ఉన్నట్టు, అందరూ ఉన్నట్లే. వాళ్ళ మీద కూడా కగారు ఆపరేషన్ ఆపాలి, ఇప్పటికైనా ఛాన్సెస్ జరపాలి, వాళ్ళతో చర్చకు పిలవాలని కోరుకుంటాను.